నమస్తే. వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం పెద్ద ఎత్తున ఇవాళ జగన్ విధ్వంసకర పాలనకు చరంగీతం పాడారు. కూటమికి సునామీ విజయం ఇచ్చారు. సో ఇట్లాంటి సందర్భాల్లో కూటమి విజయంకి పెద్ద ఎత్తున అంటే వైసీపీకి 175 గెలిపిద్దామని ఎంత ప్రయత్నం చేసినా పాపం కాలేదు. 10 సీట్లకే పరిమితమైంది ఆ పరిస్థితి. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు అట్లాగే టీడీపీ కూటమికి దాదాపుగా 150 పైచిలుకు స్థానాల్లో అత్యంత భారీ మెజారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఏపీలో. ఇట్లాంటి సందర్భాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులుగా అంతర్జాతీయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండి 175 గెలిపిద్దామని ఎంత విశ్వ ప్రయత్నాలు చేసినా కాకుండా పోయినందుకు ఏ విధంగా బాధపడుతున్నారు? మరోవైపు జగన్ పరిస్థితి ఏంటి? వైసీపీ నాయకుల పరిస్థితి ఏంటి? మాట్లాడదాం. మనతో పాటు వైఎస్ఆర్సీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సీమరాజా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే అన్న. నమస్తే. ఏందినా అసలు ఇట్లా అయిపోయింది? ఏమన్నా ఏపీ ప్రజలందరూ ఇట్లా ఇట్లా ఓటేసినారు, మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. ఏందినా ఏం రివర్స్ అయితే ఇబ్బంది ఏమే లేదా? 34లోనో 39లోనో మళ్ళా కూడా గెలుస్తాము. అంత కాన్ఫిడెన్స్ ఏంది? ఇప్పుడే కాన్ఫిడెన్స్ వర్కౌట్ కాలేదు. పెద్ద కాన్ఫిడెన్స్ ఉండే మొత్తం 10 సీట్లకే పరిమితమైంది కదా ఇప్పుడు. 10 సీట్లకి పరిమితమైనా కూడా మనం గట్టిగా లేపుదాం. మళ్ళా ఇబ్బంది ఉండదు, మన చేతల్లో పని కదా. ఏమి లేపేదంటే ఎట్లా లేపేది? అదే ఎట్టయినా కావచ్చు. ఇప్పుడు గెలిచకపోయినా కూడా 2034లోనో నేను రాత్రి కూడా చెప్పిన 34లోనో 39లోనో ఏడవ సాటు గెలుచాం. ఇప్పుడు పరి గెలిచినప్పుడు మాట్లాడదాంలే అని అన్నిటిగా చెప్పిన. మరి బటన్లో లెక్క అంతా ఎట్టపోయిందో, ఓట్లకు లెక్కలు ఇచ్చింది ఎట్టపోయిందో తెలియలా. లెక్క తీసుకొని మోసం చేసినారా? మరి రాయలసీమ వాళ్ళు మన రాయలసీమ వాడికే పెట్టినారా, లేదంటే కోస్తా వాళ్ళు పెట్టినారా, ఉత్తరాంధ్ర వాళ్ళు పెట్టినారా, ఇవుడు పెట్టినాడనే తెలియలా. తెలుసుకునేదానికి టైం పడుతుంది. టైం పెట్టాలంటే ఇంకా కొద్ది రోజులు టైం పడుతుంది కాబట్టి కొద్దిగా సమయం అనేది కావాలి. కాబట్టి కొద్దిగా మేము కూడా పోస్ట్ మార్టం చేస్తాడారా ఏమన్నా? ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనేది ఖచ్చితంగా చేద్దా. చేర్చనగా తెలిసేది ఏడ లిక్కులు, ఏడ లొసుకులు, ఏడ వంకులు ఉండేది, ఏడ టింకర్లు ఉండేది తెలియాలంటే టింకరింగ్ చేర్చనగా తెలిసేది నీకు. 175 గెలుద్దామని లక్ష్యం పెట్టుకున్నారు. కానీ ఏంటి 10 సీట్లకే పరిమితం అయిపోయినారు. ఎందుకు? ఒకటి ఎక్కువ వచ్చిందని నేను సంతోషపడతా ఉంటే నువ్వు మళ్ళీ ఎక్కువ 10కే అంటే మేము నవరత్నాలు ఇస్తున్నాం కదా, నవ్వ అంటే 9, నవ్వు అంటే ఈ 9కే పరిమితం అవుతుందేమో అనుకున్నాము. ఆవిడ పెరిగిన దానికి రాత్రి రఘురామకృష్ణరావుతో కూడా అదే చెప్పినా, మాకు 9 వచ్చాయంటే ఒకటి ఎక్కువ ఇచ్చినారు. ఒకటి ఎక్కువ వచ్చిందని సంతోషపడుతున్నాము. గవర్నమెంట్ పోయింది కదా. ఏం గవర్నమెంట్ పోతే మా దగ్గర మాకేం గవర్నమెంట్ ఏం పని ఉండదు. మాకు గవర్నమెంట్తో ఏం పని? 5 ఏళ్ళు సంపాదించుకున్నాము. 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు కూర్చొని తినగలిగే శక్తి ఉండదు. ఆ తండ్రి ఉన్నప్పుడే కోట్ల రూపాయలు, లక్షల కోట్లు డబ్బులు సంపాదించినాము. మరి ఇంకేమవుతుంది? ఏం ఇబ్బంది ఏముండదు. మరి ఏమవుతుందంట? కానీ అట్లా కాదు కదా. ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు పెద్ద ఎత్తున విధ్వంసం చేసినప్పుడు, అధికారం లేకుంటే కక్ష సాధింపులు చేసుకుంటారు కదా. ఇప్పుడు టీడీపీలు ప్రభుత్వంలోకి వచ్చినారు. చంద్రబాబు నాయుడు అట్ట చేయనీడు కదా. చంద్రబాబు నాయుడు అట్ట చేయనీడు కదా అంటే ఆ నమ్మకమా? మరి మా పార్టీ అయితే మేము రాజారెడ్డి రాజ్యాంగాన్ని అవలంబిస్తాం, రాజారెడ్డి రాజ్యాంగాన్ని పాలనగా కొనసాగించినాము. అదే మేము ప్రజావేదిక కూల్చేసిన కాడి నుంచి మొదలు పెట్టినాము కోల్చటము. కట్టిందేడా మా బతుకు కేడ లేదు. ఇంకా చంద్రబాబు నాయుడు వచ్చాడు. ఇప్పుడు మా మీదకి వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పంపిడు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదన్నా కాళ్ళు తగులుదా ఉన్నా కూడా ఈయన ఆపుతాడని నమ్మకం ఉండదు. కాబట్టి మాకు ఇబ్బంది లేదు. 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అనుకుంటారు వైజాగ్లో. ఏమయ్యా వాళ్ళు చేసుకున్నాక మళ్ళీ చేసుకుంటాం. మేము క్రికెట్ మ్యాచ్, IPL క్రికెట్ మ్యాచ్ సరిపెట్టుకున్నారు మాకు టీము. ఆడుదాం అందరని ఒక ఆట ఆడతాం. ఏమైంది? 11 మంది ఉన్నారు కదా జట్టు. మరి ఇబ్బంది ఏముండదు. కానీ ఎందుకు నా మంత్రులు కూడా ఎవరు గెలిచేలేక పరిస్థితిలో అంత ఘోరంగా ఓడిపోయినారు? ఎందుకంటే మేము చేసిన పనులు, మేము చేసినటువంటి అరాచకాలు, మేము చేసిన అవినీతి, మేము చేసిన డెకాయిట్ పనులు ఆ విధంగా ఉన్నాయి. మా ఓడి పెద్ద డెకాయిట్. ఓడి కింద పని చేసే వాళ్ళు ఇంకెంత డెకాయిట్లుగా ఉంటారో అర్థం చేసుకో. మరి నేను ఇన్ని చెప్పాల్సిన పని కూడా ఏం లేదండి. అంటే ఏంటి అంటే ప్రధానంగా ఏ కారణాల చేత ఇవాళ ఏపీ ప్రజలు అంత ఘోరమైనటువంటి తీర్పు ఇచ్చినారు మీ వైసీపీకి? షర్మిలాకి చేసిన అన్యాయము, సినాయన్కి చేసినటువంటి అన్యాయము. సినాయన్ను ఎవరు గొడ్డలతో నరికినారో చెప్పుంటే 30 సంవత్సరాలు మా ఊడి అధికారంలో ఉండు. సినాయన్ను ఎవడైతే గొడ్డలతో చంపినారో వాడిని గన వీడిగిని చంపింది అని కన్నా చెప్పి కన్నా ఉండుంటే, నిజాలు నిర్భయంగా కన్నా బయటకు వచ్చి కన్నా ప్రెస్ మీట్ పెట్టు, లేదంటే మీ ద్వారానో మీడియా మిత్రుల ద్వారానో ఎట్నో ఒకటి చెప్పి కన్నా ఉండుంటే ఖచ్చితంగా 30 సంవత్సరాలు అన్న అధికారంలో ఉండు. వీడు చెప్పకపోయా. షర్మిల ఒక దిక్కు, సునీతారెడ్డి ఒక దిక్కు, అవినాష్ రెడ్డి అంటే ఇంకా వాళ్ళు ఏ విధంగా గెలిచినాళ్ళేబ్బా, బాణాలు వేసి ఏ విధంగా ఇది చేసినారో అందరికీ రాష్ట్రం అంతా తెలుసు. ఈ పోరు ఒకటి అయిపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు పోరు ఒకటి, జనసేన ఈయన పవన్ కళ్యాణ్ పోరు ఒకటి,
రాత్రి మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పైన బీజేపీ అని. ఈ కూతలేందో ఒక 2 ఏళ్ల క్రితం కన్నా కూర్చుని ఉంటే ఈ బతుకు మనకు వచ్చినది కాదు. ఇవన్నీ మీరు ఎప్పుడైనా కలిసినప్పుడు చెప్పుకున్నారా? బ్రహ్మాండంగా చెప్పినాం. గుర్తుంటాయి కదా, పొద్దున చెప్పింది మధ్యాహ్నం గుర్తుండదు, మధ్యాహ్నం చెప్పింది రాత్రి గుర్తుండదు, రాత్రి చెప్పింది మరుసటి రోజు గుర్తుండదు. అందుకే కదా లండన్కి పోయి మాత్రలు వేసుకుంటుంది. లండన్ కు వెళ్ళిపోతాడని కూడా చెప్పినారు చాలా మంది, మళ్ళీ వెనక్కి వచ్చినాడు మళ్ళీ ఎట్లా అట్లా. చిన్నాడు ఇంకా బానిచ్చారు, రంగంగానే బానిచ్చే పోతే మళ్ళీ రాడు. అదైతే పక్కా చెప్పగలుగుతా. కానీ అందుకే విజయమాల అక్కడ కలిసి వచ్చింది. ఈ ఈ ఈ రిజల్ట్స్ చూసిన తర్వాత ఏమన్నా కొంచెం బాధ అనిపించలేదు ఎవరికి? మీకు కానీ, జగన్ కానీ, లేకుంటే మీ వైసీపీ నేతలందరికి కూడా? రాత్రి ప్రెస్ మీట్ ముందు ఏడిచే బాగుండదని సైగ్గా ఉన్నాడు, మళ్ళీ బాత్రూంలో పోయి ఏడు చూశాడని నాకు అందిన సమాచారం. నీకేమనిపించలేదు? నాకేమనిపించదు. నేనేదన్నా అవినీతి చేసో, నేనేదన్నా ఒక పదవి తీసుకొని అనుభవించో, లేకుండా ఉంటే నేను ఒక ఏదన్నా చేసి ఉంటే ఒక ఇసుకో, లేదంటే గంజాయో, డ్రగ్స్, ఎర్రచందనము, మైనింగో, ఏదన్నా గ్రావిలో, లేదంటే ఇంకేదన్నా స్కాములో, లేదంటే ఇంకొకటి చేసి ఉంటే నేను బాధపడాలి. ఓడి అమ్మ, నేను ప్రజల ధనాన్ని ఇంత తినిగడ నేను ఓడిపోయినా అని. నేను ఏమి చేయకపోగా నాకెందుకు బాధ? కానీ నీకు పదవి ఇలా, టికెట్ ఇలా, ఎందుకు అట్లా? నాకు పదవి ఎందుకు ఇలా? నాకు అంతర్జాతీయంగా ఒకటి చేయాల్సిన పనే ఉండదు. నువ్వు మంచి చేయాలనుకుంటే ఆడు కూర్చొని మంచి చేయొచ్చు. చెడ్డ చేయాలనుకుంటే సీమరాజు అనేవాడు ఆడిపోతాడు, ఈడు ఏం చేస్తాడు, ఏంది, ఈడు ఎక్కడ ఏ టైంలో యాడుంటాడు, ఏడ ముందు కొడతాడనో, యాడ తింటాడనో, లేదంటే ఈడి గెస్ట్ హౌస్ ఆడా, ఈడు ఇల్లాడా ఏందనేది నువ్వు నా మీద ఇది నిఘా అనేది పెడతావు. నీకు మంచి చేయాలా, సీమరాజు మంచి చేయాలంటే నువ్వు ఆడించైనా ఒక వీడియో పెడితే సరిపోతుంది. నేను అదే విధంగానే డిసెంబర్ దాకా చూసినా, మంచి జరుగుతుందా, మంచి జరిగి ఉంటే ఓటేయండి, మంచి జరిగి ఉంటే ఓటేయండి అంటే ఈడ మనకు డ్యామేజ్ జరిగేట్టుగా సునీత, ఈ షర్మిల ఇద్దరు దిగి రంగంలోకి ఇచ్చేస్తారు. ఖచ్చితంగా అన్నను మనం. కానీ ఇలా సీమరాజా వాస్తవాలు మాట్లాడిన దానికి ఇలా వైసీపీ ప్రభుత్వం కూలిపోయిందా ఆంధ్రప్రదేశ్లో? నా ఒకటిదే యాడ్ అవుతుంది. నేను వారిని పాసుకోవాలి. నేను 30 ఏళ్ల పాటు అధికారంలో పెట్టుకోవాలని నేను పనిచేసి ఉంటే సీమరాజా వల్ల వైసీపీ కూటమి, ఇదే వైసీపీ పోయింది, కూటమి గెలిచిందంటే నాతో ఒకటితో ఏమవుతుంది? వాస్తవాలు మీరు అన్ని రోజు పొద్దున్న లేచిన కాడి నుంచి వాస్తవాలు చెప్తా ఉంటే ప్రజలు అందరు నమ్ముతాండ్లే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ? సరే నమ్మినారా అంటే ఇంకా మరి దానికి నేనేం చేయలేను. నేను వాస్తవాలు చెప్పిన. మీరేమో 170 అంటూనే ఉంటారు. ఒక పక్క 178 రెండు, ఆ పాండిచ్చేరి, ఇంకోటి మరోటి కాట్పాడి, తిరువల్లూరు, అస్సాం. మేము ఈ 3 పోతాయి, 3 పోయినా కూడా ఆ 3 తెచ్చేసి 175 చేద్దాంలే అనుకున్నాం. ఎందుకు గెలవకూడదు రజనీ అన్నాడు టీవీ 3/9లో. ఏం రజనీ ఎందుకు గెలవకూడదు? వై నాట్? వై? ఏం అదే వై నాట్ 175 అలా బొక్క పెట్టిందా? సింహం సింగిల్ గా వచ్చాది అన్నాడు. ఈ పక్కన ఉండేటి ఇక్కడ పోయి పులివెందుల నుంచి ఒకటే కానీ వచ్చుంటే ఇంకా బాగుండు అనుకున్నాను నేను. ఈ రిజల్ట్ చూసిన. ఎప్పుడైతే రాజమండ్రి ఫస్ట్ బుచ్చే చౌదరి పెద్ద ఆయన మహానుభావుడు రామారావు గారి దగ్గర నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కూడా పనిచేస్తానే ఉన్నాడు సెంటిమెంటు. ఎప్పుడైతే ఆయన ఫస్ట్ రౌండ్లోనే ముందంజలో ఉన్నాడని అయిపోయింది. మళ్ళీ అమ్మని రాంబాబు కాడికి వచ్చిన, ఈడు మా వాడు సంజనా సుకన్యాల బాబు కాడికి వస్తే ఈడు పోస్టల్ వాడి లోపల నుంచి 4 వచ్చినాయి. ఇంకా మా వాడికి సింగిల్ డిజిట్ అనుకొని టీవీ కట్టేసి నా పని ఏదో నేను చూసుకుంటా ఉన్నా. మరి 4వ తారీఖు మందు పెట్టుకోవాలా, బిల్లలు వేసుకోండి, అన్ని పెద్దగా ఎత్తున మీరన్నీ చెప్పినారు కదా, మీ వాళ్ళందరూ సూచనలు చేసినారు కదా. ఆ సూచనలు మీరు పాటిస్తే అందరూ పాటించినారా? మరి నేనేం పాటిల్లా. అదే చెప్తున్నా, నేను ఏదన్నా లబ్ధి పొందుంటే పాటియాలా. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో నేను ఏదైనా సరే లబ్ధి పొందిగన ఉంటే నేను ఆ సూచనలు పాటియాల. నేను లబ్ధి పొందకపోగా నేను ఎందుకు పాటించాను? నాకు అవసరం ఏమున్నది? నాకు అవసరమే లేదు. సో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రాజా ఆఫ్ కరప్షన్ బుక్ చేసినారు టీడీపీ వాళ్ళు అప్పట్లో. సో ఈ 5 ఏళ్ళకి ఎన్ని వేల కోట్లు కరప్షన్ అయిందంటారు మీ అంచనా ప్రకారం? ఎందుకంటే మీరు దగ్గర నుంచి అన్ని చూసి ఉంటారు కదా, ఆయన లోపల లెక్కలు చెప్పలేమయ్యా, లెక్కలు చెప్పలేము. అందాజుగా అంటే అంతే ఉంటది. ఈ రూమ్ అంత ఉంటది, ఇటు రూమ్ లో 5-6 కావాలా. ఏది దాచి పెట్టుకుని? దాచి ఉండేటి ఆల్రెడీ దాచి ఉన్నారు. మరి 5 ఏళ్ళు దాచికి మీకు మనుషులేమా? 5 ఏళ్ళు దాచిపెట్టుకొని తండ్రి లేని బిడ్డ 10 రూపాయలు డబ్బులు సంపాదించుకుంటాడా? దానికి ఎందుకు పెద్ద ఇదిగా మాట్లాడతారు మీరు? ఏమైందంట? ఏమైంది? నా ఇంటికి కూడా పెరగలేరు అన్నారు. సరే ఇప్పుడు పెరిగినాక నాటించుకుంటాము, లేదంటే విగ్గు పెట్టుకుంటాము. మీ బాధ ఏంది ఇప్పుడు? అంటే ఇంత సపోర్ట్ ఏంది జగన్ కి? మీ సపోర్టు ఆయన అంత జనాలు ఓడిచ్చినా, లేకుంటే అంత అరాచకాలు చేసినా, విధ్వంసం చేసినా, ఇంకా మీ సపోర్ట్ ఏంది జగన్ కి? అంట తండ్రి లేని బిడ్డని అంటే సానుభూతి అంతే. కానీ ఆ సానుభూతి అలా ఎన్నికల్లో పనిచేయలేదు కదా పరిస్థితి. 2019లో కోడికత్తి వివేకం సారు డ్రామా,
అదేవిధంగా నారాసుర రక్త చరిత్ర, రకరకాలైనటువంటి మాటలు, అవినీతి చేశాడు, ఇది చేశాడు, అది చేశాడు అని చెప్పి నమ్మిగలిగినాం ప్రజల్ని. ఈ రాయి వర్కౌట్ కాలే. ఈ రాయి వర్కౌట్ కాల. ఈసారి డ్రామాలు ఏమి చేద్దామన్నా ప్రజలు నమ్మేట్టుగా లేరు, నమ్మలేకపోయినారు. కానీ నమ్మలేట్టుగా మా వాడు సజ్జల భార్గవ్ గాడు, ఈ నా కొడుకు కోట్లు కోట్లు లెక్క తీసుకునేమో ఈడు పని చేయరా అంటే ఈడు చేయడు, ఈడు రీతిగా చేయకపోగా సరే ఈడు కరెక్ట్గా చేసాడంటే ఈడు చేయడు, సరే కరెక్ట్గా చేయలా కోట్లేమో లెక్క చూపినారు. ఒక 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 వీడియో పెట్టే తల్లికి నమ్మాల ప్రజలు. వీడు ఇంత గ్రాఫిక్స్ ఇదంతా డౌన్లోడ్ డూపికిన్ అని చెప్పి ఆఫ్ చేసి వేరే ఒకటి స్క్రోల్ చేస్తారు. స్క్రోల్ చేసే పరిస్థితికి వీడు తీసుకోవచ్చు. నమ్మకం పోయింది, డ్యామేజ్, సొంతం వల్ల డ్యామేజ్ చేసిన. సజ్జల భార్గవ్ రెడ్డి, సజ్జల గడ వాళ్ళ నాయన అబ్బలు బిడ్డలు ఎప్పుడైతే పక్కకు పోతారో అప్పుడు బాగుపడతారు, అప్పుడే బాగుపడతాడు. ఎన్ని మాటలు చెప్పినా నేను వినలా. ఏం చేస్తావు? కానీ టీడీపీ ఫర్ ఎవర్ అంటున్నారు ఇప్పుడు అందరూ ఏపీలో. రాయేష్, నిన్న నేను కూడా మాకు ఒక మిత్రుడు ఉన్నాడు హైదరాబాద్లో. నిన్న వేరే ప్రముఖమైనటువంటి ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూకి పోతా పోతా తెలుగుదేశం పార్టీ వైపు ఒకసారి చూస్తే సింహరాజన్న తొడుకొమ్మారు. ఏమి సంబరాలు చేసుకుంటున్నారు, ఏమి కథ అంటే ప్రజలు ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అన్న కూనీ చేసినాడు, మా పార్టీలో ఉండేటువంటి మంత్రులు కూడా ఏ విధమైనటువంటి పదజాలం వాడినారయ్యా. 151 మంది కూడా ఏ విధంగా గాల్లో కొట్టుకొని వచ్చినారో, 151 స్థానాల నుంచి కేవలం 10 సీట్లు గెలవలేదంటే ఒకసారి నువ్వు ఆలోచించి. నేను చెప్పాను, నువ్వు ఇప్పుడు పట్టును 10 అంటే నాకు అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి అసెంబ్లీలో ఈటల రాజేంద్ర గురించి అన్నాడు. ఆడబెట్టుకుంటూ రాజేంద్ర, ఆ డైలాగ్ గుర్తొస్తాను. ఇప్పుడు ఆ డైలాగే చెప్పుకుంటారు బయట. ఏమి జగనన్న పట్టున 10 గెలవలేదు, మెడలోంచి ప్రత్యేక హోదా తేవటం ఎట్టపోయింది. కానీ మేము తప్పేందంటే రాజేష్ గారు ఇక్కడ ఒకసారి మీరు ఆలోచన చేసుకుంటే, ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో సిపిఎస్ రద్దు మెయిన్గా ప్రభుత్వ సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగులు మాకు కొట్టినంత దెబ్బ ఏ ప్రభుత్వానికి మన భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా కొట్టుండ్రు. మాకు ఇచ్చినటువంటి షాకు సామాన్యుడి దగ్గర నుంచి, ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి, చిరు వ్యాపారుల కానించి, పారిశ్రామికవేత్తలు, అదేవిధంగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, మైనింగ్లు చేసుకునే వాళ్ళు, అందరికి బటన్ నొక్కి డబ్బులు వేసినారు కదా. యాడ బటన్ నొక్కేదేపా మన పని, డబ్బులు యాడికి పోయాయి. ఇప్పుడు అన్నే చెప్పినాడు, నేను చెప్పేది కాదు ఇది. ఛార్జింగ్ పెట్టి బటన్ నొత్తిన పని నాది. ముసలిది కూడా వస్తుంది, అది వేరే విషయం అనుకో, పక్కన పెట్టు. చచ్చిపోయే ముసలాం కూడా ఏళ్ళు ఎత్తుకోబెట్టు వత్త అంటే వస్తుంది. అయినప్పటికీ నేను బటన్ నొత్తే పని నాది. మీరు కింది స్థాయి, గ్రామ స్థాయి లేకపోయి నువ్వు పోయి చూసుకోవాలా అని చెప్పిన మాట మా ఆయన చెప్పినాడు, నేను చెప్పింది కాదు అది. శాసనసభ్యులు గడప గడపకు మన ప్రభుత్వం అనేటువంటి పథకం అదే అనేటువంటి ఒక ప్రోగ్రాం పెట్టుకొని గడప గడపకు పోతే మెట్టు తీసుకొని మెట్టలు దండేసి స్వాగతం పలికినారు. ఆ రోజే అనుకున్నా నేను, ఇది మనకు డ్యామేజ్ రా, ఇది పూర్తిగా డ్యామేజ్ జరుగుతుందని. ఇళ్ళకాడికి పోతే మొత్తం తరిమినారు కదా. సర్కారు కంపలు తుమ్మకంప వేశారు, మా ఇదిలేకి రావద్దు, మా ఇంటికాడికి రావద్దు అని. స్టిక్కర్లు అతికిచ్చరి, మా నమ్మకం నువ్వే జగన్ అని. అదే సోలభ్ కాంప్లెక్స్ లో పెట్టినారు అనంతపూర్ లో. చూడాల నువ్వు సోలభ్ కాంప్లెక్స్ లో కూడా అతికించారు, మా నమ్మకం నువ్వే జగన్ అని. మరి యాడికి పోతున్నాం మనం, ఏంది కథ, ఏంది మరి ఆ నమ్మకం ఏమైంది ఈరోజు? అదే కదా నేను అంటాంది. బటన్ నొత్తినాడు, అవతాతలకు లెక్క ఇచ్చినాడు, అవతాతలను చంపినాడు, చంపి మళ్ళా వాళ్ళ మంచాల మీద ఎత్తుకొని పోయి ఇది చంద్రబాబు నాయుడు చేపించినాడు అని కూడా చెప్పినాడు. చెప్పినప్పటికీ ఎవరు నమ్మలా ప్రజలు. 40-50 లక్షలు ఖర్చు పెట్టినాడు. అదే పాపం మీ నాయకుడు బాధ అంతా అదే. ఆ ఆప్యాయత ఏమైపోయింది, అవతాతల ప్రేమ ఏమైపోయింది, సిద్ధం మేమంతా సిద్ధం ఎట్టపోయినారు. సిద్ధం సభలకు వచ్చిన జనాలు అంటే గ్రీన్ మ్యాట్లు వేసుకొని జనాలు వచ్చినామని విజువల్స్ చేసినప్పటికీ విజువల్ ఎఫెక్ట్స్ అవునా చేస్తా నువ్వు ఒక రోజు కూడా చెప్పలేదు, చేస్తే డ్యామేజ్ అవుతుంది. చెప్పినా స్వామి ఇంకా ఖాళీగా పెడదాంరా అన్నారు. ఏడొకటి ఉండే ఆడొకటి ఉండే బస్సులు వేసాం ఊర్లకు. బస్సులు వచ్చి ఒక్కొక్క సీట్లో ఒక్కొక్కడే కూర్చొని ముందాగి పునుకొని నిద్రపోతాడు. వీడి కిందికి దిగర అంటే నేను అప్పట్లో వీడియో చూపించిన, నేను ఈ డ్యామేజ్ జరుగుతుంది, మనకి డ్యామేజ్ జరుగుతుంది, మనం చేయకూడదు, ఈ పని కరెక్ట్ గా ఉండాలా అని చెప్పిన. వినందానికి ఎవడేం చేస్తాడు? అంత అహంకారం ఏది వినకుండా మాట. సుప్రీం
అంటే ఎట్టుంటది? తుగ్లక్ అంటే ఎట్టుంటది? మోనార్క్ మోనార్కు తుగ్లక్ అంటే హిట్లర్ హిట్లర్ లాగా. హిట్లర్ కాదు, తుగ్లక్ అంటే బాగుంటది పదం. ఎందుకంటే మేము చెప్పిందే జరగాల, మేము ఏది చెప్తే అదే జరగాల, మేము ఏది చెప్తే అదే శాసనం, మేము చెప్పిన పని మీరు చేయాల. ఇప్పుడు రాబోయే రోజుల్లో రాయేషో నీకు అర్థం కావడంలే, పోలీసు వ్యవస్థ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మోసేతి నీళ్లు దాగి ఎవడైతే అతి ఉత్సాహంగా ప్రవర్తించుంటాడో, అది ఎవడైనా సరే. బుక్ రాసినట్టున్నారు, ఆయన రాశాడు, లోకేష్ లోకేష్ గారు రాసినట్టున్నాడు. నేనేం చెప్తానంటే, ఎవడైతే అతి ఉత్సాహం చేస్తుంటాడో, ఎస్పీ గారైనా సరే, డిఎస్పీలు అయినా సరే, అడిషనల్ ఎస్పీ అయినా సరే, సిఐలు అయినా సరే, ఎస్ఐ అయినా సరే, లాస్ట్ కి కానిస్టేబుల్, హోమ్ గార్డు పేర్లు కూడా ఎవడైతే కార్యకర్తను ఎవడైతే ఇబ్బంది పెట్టుంటాడో వాళ్ళందరికీ రేపు రాబోయే రోజుల్లో కోర్టు బోన్లెక్కి సమాధానం చెప్పాల్సి వస్తుంది. అంటే మా పార్టీ కనైతే పోలీస్ స్టేషన్కి పోయే, పోలీస్ స్టేషన్లో గొడవలు జరుగుతాయి, పోలీసు వాళ్ళు కూడా సొక్కాయ పట్టుకొని ఊంపిన రోజులు ఉన్నాయి, సిఐ గారిని కొట్టిన రోజులు ఉన్నాయి, సొక్కాయ పట్టుకొని ఊంపిన రోజులు కూడా ఉన్నాయి. ఎవరన్నా అడుగుతావేమో, సీదిరి అప్పలరాజు పలాస శ్రీకాకుళం ఎట్టపోయినాడా, కంటికి కనపడలా. ఒకసారి జగన్మోహన్ రెడ్డి మీటింగ్ జరుగుతా ఉంటే వైజాగ్ లో సొక్కాయ పట్టుకొని ఊంపినాడు సిఐను. ఏమనుకుంటున్నా, ఎందుకంటే నా ఈ వీడియోలు కొంతమంది ఆడవాళ్ళు కూడా చూస్తారు, నాకు ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అంటే నేను మామూలుగానే ఫ్యాన్స్ ఎక్కువ కదా ఆడవాళ్ళు, అంటే నేను నిజాలు నికార్సుగా మాట్లాడేటువంటి వ్యక్తిని కదా, అందుకని చెప్పి నాకు ఆడవాళ్ళు కూడా చూస్తారు. నేను ఫ్లోలో అన్న మాట, అది నేను మాట్లాడింది కాదు, సిఐ గారిని సీదిరి అప్పలరాజు నేపాల్ మొకపోడు మాట్లాడిన మాటలు. ఏ విధంగా మాట్లాడతారయ్యా, పోలీస్ వ్యవస్థ అంటే మీకు ఇబ్బంది, మీకేం అంత భయం లేకుండా ఉండదా? ఇంకొకటి ఏం తెలిసిన, జగన్మోహన్ రెడ్డి కోర్టులు, ఐఏఎస్లు ఐపీఎస్లో కోర్టులు మెట్లు ఎక్కించినాడు, కోర్టు బోన్లో నిలబెట్టినాడు, జైలు పాలు చేశాడు, జైల్లో మగ్గినారు. వీటితో పాటు చాలా మంది ఉన్నారు కదా, తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేసినటువంటి సమయంలో, ఆ సమయంలో ఆ క్రమంలో ఐఏఎస్లు ఐపీఎస్ లోపల మింగబెట్టినాడు. వీడు చెప్పే మాటలకు, వీడు చేసే నటనకు. సో అప్పుడు పోలీసు వాళ్ళందరూ మాటిన వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ మింగుతారా? ఖచ్చితంగా. అంటే లోకేష్ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో, ఎవరైతే అతి ఉత్సాహం ప్రవర్తించినారో తప్పనిసరిగా వాళ్ళు ప్రజాప్రతినిధుల కోర్టులో సమాధానం చెప్పాల్సి ఉంటుందని లోకేష్ గారు చెప్పినారు. అది మరి రాబోయే రోజుల్లో ఏమవుతుందో అది ఎట్లా మరి చూడాలి. కానీ నిన్న మీ అన్న మాట్లాడతా, జగన్ అన్న, ఏం మేము ప్రతిపక్ష హోదా మాకు కొత్త ఏం కాదు, చూసిండేదే, మేము యా రాజకీయ నాయకుడు ఇబ్బంది పడినా అన్ని ఇబ్బందులు పడినాము, ఇప్పుడు కూడా పడతాంలే, అన్నిటికీ సిద్ధమే, దేనికైనా సిద్ధమే అన్నాడు. మరి ఎప్పుడో చెప్పినాడు కదా, అన్నిటికీ సిద్ధం, సభలో పెట్టినప్పుడు చెప్పినాడు అన్నిటికీ సిద్ధమైన. ఇంక ఇప్పుడు ఏందంట, నేను ఇప్పుడు చెప్పింది ఏంది రాయేషో, నీకు కావాల్సినంత డబ్బులు ఉన్నాయి, ఇద్దరు ఆడబిడ్డలు, కావాల్సినంత డబ్బులు, ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు, చెల్లికి అమ్మకు ₹1 లక్కీలా, ₹1 ఆస్తిలో వాటా ఇలా, సిమెంట్ ఫ్యాక్టరీలో వాటాలు లేవు, సాక్షిలో దోపినాడు బయటికి, ఉండేదంట మా ఊడి కాడనే ఉంటుంది, బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తాడు. ఏమి మా దగ్గర లేని డబ్బులు కొంటాడు, అవసరమైతే కొంటాడయ్యా. ఇప్పుడు చూడు, ఇప్పుడు నేను నీకు ఈరోజు చెప్తున్నా కదా, నేను రాబోయేటువంటి ఒక 6 నెలల లోపు, 6 నెలల లోపు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఇది చేస్తాడో చూడు. 6 నెలల టైం, మళ్ళీ నేను నీకు 6 నెలల తర్వాత కావాలంటే మళ్ళీ ఒకసారి మనం కలుద్దాం, మాట్లాడదాం. మాకు తప్పకుండా చెప్తున్నా. కానీ ఈరోజు జగన్ ఓడిపోయేదానికి ఆయన స్వయంకృత అపరాధాల, లేకుంటే ఆ నలుగురు సలహాదారులు ఎవరైతే నలుగురిని చుట్టూతో పెట్టుకొని ఆయన చెప్పుడు మాట్లాడింటావా? సజ్జల కొడుకు ఇద్దరే మెయిన్, అంతే. విజయసాయిరెడ్డి అయిపోయింది. విజయసాయిరెడ్డి మాటలు పట్టించుకోవాలా, విజయసాయిరెడ్డి మాటలు ఉంటే వీడు ఇంత దిగజారిపోయినాడు. విజయసాయిరెడ్డి చూసేదాన్ని కోతిమొహం కూడా అయినా కూడా కొద్దిగా వ్యక్తిగతంగా సూచనలు సలహాలు కొద్దిగా అవులేటి ఇయ్యకుండా ఏదో ఒక రకంగా ఉండేటి ఇచ్చాడు. అంత అవులే అయితే కాదు. అంత వైజాగ్లో ఆ భూములు కబ్జా చేసినా, మఠం భూములు దొబ్బేసినా, రిషికొండ దోసినా, ఏమి చేసినా, ఇప్పుడు వైజాగ్లో గెలిచినాడు, నెల్లూరులో ఎట్ట గెలుస్తాడయా? అది చెప్పు నువ్వు. వైజాగ్లో గెలవనోడు ఈడ నెల్లూరులో ఎట్ట గెలుచాడు? అన్ని అంతే కదా చేసింది. ఇప్పుడు అందుకే కదా పోయింది. అందుకే కదంటే ఇప్పుడు మా పెనగొండ ఉంది, ఆయన తీసుకుపోయి ఎంపీకి ఇచ్చా ఆడాడు ఎత్తుకొచ్చి పెనగొండలో పెట్టి గెలుస్తారు. మనుషులతో సంబంధాలు మరి గెలుస్తారు. అసలు ఆ స్ట్రాటజీ రాంగ్ స్ట్రాటజీ కదా, అసలు మీరన్నా చెప్పొద్దా కనీసం? నేను చెప్పినా స్వామి, ఎప్పుడైతే చిలకలూరుపేట విడుదల రజనీ మార్పుకి నేను అంటంలోనే అప్పుడే చెప్పినా, వద్దు ఎత్తిపోతుంది,
ఇప్పుడు రజనీ మీద ఎన్ని వేల ఓట్లతో గెలిచిందా, 40,000 చిల్లర ఎంతో గెలిచింది. కానీ అన్న మెజారిటీ కూడా ఏం పెద్దగా రాలే. అంతకంటే ముందు ఇంకా చాలా మంది వచ్చినారు, 10 మంది పైన వచ్చినారు. ఈయన నీకు 11 ఇంకోటి 12 తెలిసిన పులివెందులలో. నేను ఎవరికి చెప్పలే, ఇది మీ Hashtag కి. మీ ఛానల్కే చెప్తున్నా, హ్యాష్ట్యాగ్కి. బీటెక్ రవి ఉన్నాడు ఆడ. అవు కడప జిల్లాలో. పులివెందులలో శాసనసభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేశాడు. కొన్ని గ్రామాల్లో ఆయనకి మెజారిటీ వచ్చింది. చెప్తాను, కొన్ని గ్రామాల్లో మిగిలిపోయిన ఓట్లు ఉంటాయి. ఓటర్ రాకనో ఓటర్ వేయకనో ఎట్టనో వాట్ ఎవర్ ఇట్ ఏదైనా సరే, మిగిలిపోయినటువంటి ఓట్లు ఉండేటి ఒకటే పంచాయతీలో 800 ఓట్లు మిగిలినాయి. ఒక పంచాయతీలోనే 400 అవినాష్ రెడ్డి నువ్వు వేసుకో, 400 నేను వేసుకుంటా. ఇట్లా నియోజకవర్గంలో ఉండేటువంటి మిగిలిపోయిన ఓట్లు వేసుకున్నాడా? చెప్తా నేను, పులివెందుల కాన్స్టిట్యున్సీలో ఉండేటువంటి ఓట్లన్నీ నువ్వు సగం నేను సగం వేసుకుందామని చెప్పి వైఎస్ భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి అని ఒకడు ఉంటాడు. ఎవడు వివేకానంద రెడ్డి కేసులో మర్డర్ కేసులో ఉండేవాడు. వాడు పులివెందుల్లో అడుగు పెట్టేదానికి కోర్టు షరతులు పెట్టున్నది. వాడు పులివెందులకు కూడా పోలా. వాడు తెలంగాణ హైదరాబాద్ లో కూర్చొని ఈడ శివశంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి ఇద్దరు కలిపి ఒక వ్యక్తికి, ఎవరు ఆ వ్యక్తి, బీటెక్ రవికి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తికి ఫోన్ చేసి, జగన్ ఓడిపోయినా ఇబ్బంది లేదు చూడు, జగన్ ఓడిపోయినా ఇబ్బందిలే, మనోడు వీడికి గెలిచాలా, ఎవరు అవినాష్ రెడ్డి గెలిచాలా, పార్లమెంటుకు మీరు సగం అట్టేసుకోండి, మేము సగం అట్టే, మిగిలిపోయిన ఓట్లు చూడు. ఈడ అన్ననే మెంగ పెట్టేదానికి వాళ్ళు తయారైనారు. ఎవరు? అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి ప్లాన్ ఇది. అవినాష్ రెడ్డి ప్లాన్ భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి ఇంప్లిమెంట్ చేయాలని చూశారు. మరి మొన్నటిదాకా ఇదే అవినాష్ రెడ్డి వెనకేసుకొచ్చింది జగన్మోహన్. మరి అదే కదా నేను చెప్తాను ఏంది, నేను చెప్పేది ఏంది అదే కదా. ఈ రోజు ఎవడు కనపడ్డా అన్నను 1 రౌండ్ చేశాను నేను తప్ప, అన్నతో పాటు మిగిలింది ఎవరు మిగల. కానీ అన్నకి ఈ గత వస్తుంది అనుకున్నాను, కళ్ళలో కూడా అనుకోలే, రిజల్ట్స్ కూడా అనుకోలే కదా. నేను కళ్ళలో కూడా మన రాజశేఖర రెడ్డితో మాట్లాడతాం కదా, అన్న మాట్లాడతాను, నేను మాట్లాడతా. కళ్ళలో కూడా మేము ఆయనతో మాట్లాడినప్పుడు కూడా మనకి గెత్తి పట్టదులే, మనం మళ్ళీ అధికారంలోకి వచ్చున్నాము, సంబరాలకు కూడా సిద్ధంగా అండి అని చెప్పినాడు. అవు చాలా మంది ఊర్లలో మేకపోతులు తెచ్చుకొని కట్టేసి అన్ని కట్టేశారు. ఈసారి వచ్చే దీన్ని ఎక్కకోవచ్చాము, ఓచుకోతాను అని చెప్పి. ఏమైంది ఇప్పుడు? కానీ దేవుడు ఏంది ఇంత ఇంత ఘోరంగా స్క్రిప్ట్ రాసినాడు? ఇదే దేవుడు స్క్రిప్ట్ అంటే ఏంటంటే ఇదే కదా దేవుడు స్క్రిప్ట్ అంటే. అది ఇంత ఘోరంగా మేము చేసినటి అరాచకాలు, అవినీతి, అక్రమాలు, గంజాయి, మత్తు పదార్థాలకు ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అడ్డాగా చేశాము, వ్యసనాలు, ఎవడైతే పిల్లలు ఇప్పుడు చూడు, రేపు రాబోయే రోజుల్లో వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఏ విధంగా చేస్తారో, ఎక్కడికక్కడ అణిచివేత చేస్తారు చూడు, వ్యాపారాలు మొత్తం కొలాప్స్ చేస్తారు. మీరు చేసే అన్ని అట్లాంటి రాజకీయ వ్యాపారాలు లేదు, మరి క్లోజ్ చేయకి ఎందుకు ఓపెన్ చేస్తారు? మరి ఇప్పుడు ఎర్రసందం తోలుకుంటే మీ ఇంట్లో తోలుకుంటున్నావా? అడవిలో ఎబ్బి కొట్టుకొచ్చుకొని నమ్ముకుంటే జాతీయ సంపద కదా చెప్పేది. ఇండియా ఇసుక ఉండదు, ఇసుక మీది కాదు కదా, ఏరు మీదే, ఏరా గుంజిని మీదే కాదు, గుంజిని ఎవడైనా ఎత్తుకొని పోవచ్చు. ఇసుక మైనింగ్ ఉండదు, ఏం మీ చేయలేదే మైనింగ్, మీ గవర్నమెంట్ లీజుకి ఇవ్వాలి కదా, అవన్నీ ఉండదు, మనమే వాడుకో. ఇప్పుడు 5 ఏళ్ళు చేసింది అదే కదా, ఇప్పుడు 5 ఏళ్ళు చేసింది అదే కదా, అయిపోయిందా గంజాయి. అప్పుడెప్పుడు ఎర్రచందనం అంటే ఎన్టీ రామారావు ఇత్తనాలు వేస్తే అవి నాటుకుందా చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లాలో. అదే అవి ఇప్పుడు ఈయన దోచుకుంటాడు. గంజాయి ఉండదు, గంజాయి పొలం పండించుకుంటే అమ్ముతిరి, డ్రగ్స్ బ్రెజిల్ నుంచి వస్తుంది, ఇంపోర్ట్ చేసుకుంటాము. ఏమున్నా సరే సంపద అనేది ఉంటే, అంటే చంద్రబాబు నాయుడు ఏం చేస్తా అంటే రాష్ట్ర ఆదాయాన్ని పెంచి నిరుద్యోగులు అనేవాళ్ళు లేకుండా చేసి, మేము అధికారంలోకి వచ్చినాక ఒక్క పరిశ్రమనన్నా తెచ్చినామా? ఆయన మహానుభావుడు కియానే తెచ్చినాడు. కియా ఇప్పుడు కొరియన్ కంపెనీ మీ అనంతపూర్లోనే ఉండేది. అట్లాంటిది ఒక్కటి, ఈ జాకీ అంట ఈ అంట ఈ అంట వచ్చినట్టు వచ్చిన. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు శాంక్షన్ చేసుకొని ల్యాండ్ అలాట్ చేసి అన్ని చేసినట్టు వాటి కూడా అయిపోయినారు. మా కమిషన్లు కడితేనే ఉండాలి, మీరు బీటాక్స్ కట్టాలా అని చెప్పినాం. బీటాక్స్ కడితేనే ఏడుంటావు, బీటాక్స్ కట్టుకుంటే మింగేయి బయటికి. మళ్ళీ చెప్తాలే ఆఫ్టర్ ఇంటర్వ్యూ, ఆఫ్ ద రికార్డు డైరెక్ట్ చెప్పేది, ఆన్ రికార్డ్ చెప్పేది అంటే మళ్ళీ చెప్తా. అది ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ట్యాక్సీ కన్నా కట్టుకుంటా ఉంటే లేదని చెప్పి బయటికి పంపించి, మేము తెచ్చినటువంటి కంపెనీలు, అప్పడాల ఫ్యాక్టరీలు, ఊరగాయ పచ్చళ్ళు, అదేవిధంగా చెకోడీలు, మిక్చరు, ఇది నాన్ వెజ్ పికిల్స్, పానీపూరి బండ్లు, గోబీ మంచూరియా,
అదేవిధంగా నూడిల్స్ బండ్లు, ఆ? అదేవిధంగా కొరమేను పులుసు, ఇంకా ఇటువంటి ఇవన్నీ ఈ దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలి. బిర్యానీ ఆకులు, బిర్యానీ స్పైసెస్, సాంబార్ మసాలా, అదేవిధంగా చికెన్ మసాలా, ఫిష్ మసాలా, ఇటువంటి కంపెనీలన్నీ మేము తెచ్చాము. మరి అన్ని కంపెనీలు లబ్ధి పొందులు ఎవరన్నా ఓటేసినారా ఇప్పుడు జగన్ కి? ఇన్ని కంపెనీలు తెచ్చామని మా గుడివాడ అమర్నాథే చెప్పినాడు. ఆ గుడ్డ ఆడదో, ఆ గుడ్డ ఆడ బతుకుతుందో, అది ఎప్పుడు పగులుతుందో, ఎప్పుడు పిల్ల అవుతుందో, ఆ 2034కి అవుతుందా, 2039కి అవుతుందా అనేది మాకు అర్థం కానటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. కానీ ఈరోజు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అరమీసం తీసేస్తా అన్నాడు. శ్రీరెడ్డి ఉంది కదా, ఆయనేమో వైజాగ్ బీచ్ లో గుడ్లు కూడా తీసుకుంటా అన్నది. మరి వాళ్ళందరూ ఆడిపోయినారు ఇప్పుడు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఖచ్చితంగా అమ్మేసం అయితే కూరుతారు అంతేనా? పరిటాల్లో. అది మాత్రం డౌట్. శ్రీరెడ్డికి శ్రీరెడ్డికి ఎట్లా వస్తుంటాం ఏందో పరిస్థితి. అంతేనా? ఎందుకంటే ఆడబిడ్డ కదా, అందులోనూ బట్టలు ఇప్పుకుంటాననింది. నేను అంత అసభ్యకరంగా నేను మాట్లాడలేను, నాకు కొంత ఇది చచ్చుండదు కాబట్టి నేను అట్లా మాట్లాడేటువంటి వ్యక్తిని కాదు, నేను మాట్లాడను. ఏ రోజు కూడా నేను ఒక రోజు కూడా మాట్లాడను. కానీ ఇప్పుడు మామూలుగా ఎవరైనా అధికారం పోతే అందరూ కండువాలు మార్చేస్తారు. ఇప్పుడు 10 మంది గెలిచిన వాళ్ళు కూడా 4-5 మార్చారు, రెడీగా ఉన్నారంట టీడీపీలో జాయిన్ అయ్యి. అవును అవును అవును. ఇప్పుడు మీరు ఎప్పుడు మార్చుకునేది? మరి ఆ ముహూర్తం ఏమైనా ఉందా? నేను 30 సంవత్సరాల పాటు అన్న కోసం పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఉండా. కానీ రాబోయే రోజుల్లో పరిస్థితులు ఏ విధంగా కానీ ఉంటాయో మన ఎప్పుడు ఒక రోజు పాటకి ఏదో పాట బాగుందని చెప్పి కండువా విసిరేసి టీడీపీ కండువా కప్పుకున్నట్టున్నారు మీరు కూడా. కండువా కప్పుకోవాలా, పాటకు డాన్స్ చేసి ఉంటా. నచ్చి డాన్స్ చేసిన అంతే. నాకు నచ్చిన పని నేను చేస్తాను, నువ్వు చెప్తే నేను చేయను. ఇప్పుడు నువ్వు నాకు నచ్చినావు కాబట్టి సరే ఇంటర్వ్యూ కూర్చున్నావురా అని చెప్పిన, నచ్చుకుంటే చేయను. కానీ కండువా అయితే మార్చలా. ఇప్పుడు మార్చవా అంటున్నా. 30 సంవత్సరాల వరకు ఇదే కండువాతోనే మా అన్నను మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకునేదాకా ఇదే కండువా పెట్టుకుందాము అనే ఆలోచనలో ఉండా. కానీ రాబోయే రోజుల్లో ఏ విధంగా పరిస్థితులు దారి తీర్చాయి అనేది తెలియదు కాబట్టి చెప్పలేం, చూద్దాం. కానీ రాష్ట్రం అంతా పోయింది మొత్తం. అది ఎట్లయిందంటే సునామీ లాగా వచ్చింది కూటమి. 10 సీట్లు కూడా రాలే. ఇప్పుడు రాయలసీమలో కనీసం మనకు జగన్ కోటేయాలి కదా. రాయలసీమలో ఎందుకు రాయలసీమలో ఇలా అసలు ఏంది, కడపలో ఏంది అంజాద్ బాష ఓడిపోవటము, మాధవి గెలచడం ఏంది, శ్రీనివాసులు రెడ్డి భార్య, ఇది పెద్ద బాధ. మళ్ళీ డిప్యూటీ సీఎం, ముస్లిం ఓట్లు ఎక్కువ, జిల్లాలో ఊచకోత. అనంతపూర్లో అయితే మొత్తం క్లీన్ స్వీప్, నెల్లూరు అయితేనేమి చరిత్ర తిరగరాసింది. అప్పుడు రోజా గెలిస్తే వాళ్ళు ప్రభుత్వం రాదు, రోజా అయింది ఆ స్వామి. రోజాక్క పరిస్థితి ఏం చేయాలి ఇప్పుడు ఆమె ఓడిపోయినాక? ఏం చేయకున్నా కూడా బతుంది. ₹1 పైన పెట్టి కొడుకు కార్డు ఇచ్చినప్పుడు ఆమె ఎన్ని కోట్లు పెట్టి ఎన్ని కోట్లు మింగుంటది. రోజక్క, అంబటి రాంబాబు, మన గుట్కా సారు, అందరూ కొడుకులు ట్రాక్టర్ల మీద డాన్సులు వేసుకోవాల్సిందే. ఇంకా ఏమన్నా తిరణాలకు పోయి. సో ఇప్పుడు బీజేపీ ఓటు లేదు వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో. స్పెషల్ స్టేటస్ అవన్నీ అప్పట్లో వాళ్ళు మాట్లాడినారు ఇలా, కాబట్టి జనము బీజేపీకి ఓటు చేయరనుకున్నాం. కానీ ఈసారి సీన్ కట్ చేస్తే బీజేపీ గెలిచడం ఏంది అంటే ఈయన మీద వ్యతిరేకత. రాష్ట్ర ప్రజలందరూ కూడా సొంత చిన్నాయన కూతురికి, సొంత చెల్లెలికి అన్యాయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉండేటువంటి ఆడబిడ్డలకు ఇంకా ఏమి న్యాయం చేస్తాడు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అని చెప్పి ఎంత దూరం పెట్టినాడు, అందరికీ గెలిచిగడ్డ శాంగడ్డ పెట్టినట్టు పెట్టినాడు. పాయింట్ నెంబర్ 3, చెల్లిని తల్లినే ఇంట్లో నుంచి బయట దోచాడు, మనం ఎంత? పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 4, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దాని మీద ఈయన ఫోటోలు వేసుకోవటము, ఇవన్నీ కూడా నువ్వు అమ్మాలన్నా కొనాలన్నా నువ్వు ఆర్డీఓ ఆఫీసుకు పోయి అవన్నీ మళ్ళీ క్లియరెన్స్ తెచ్చుకొని ఈడు ఓకే అని సంతకం పెడితే నీ భూమి నువ్వు కూడా దానికి ఈ నా కొడకలతో ఏం పని, ఈ పాలేరు నా కొడకలతో ఏం పని అంటా నేను? తప్పు కదా అది. మీ తాతల కానించి ఇచ్చినటువంటి పొలాన్ని ఈ నా కొడుకేంది ఈడు చేసేది ఏంది అసలు? సో ఇది అది ఒకటని లేదు, కర్ణుడి సావుకు సవాలొచ్చే కారణాలు అన్నిట్టు మేము పోవడానికి సవాలొచ్చే కారణాలు ఉన్నాయి. ఒకటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదైతే ఎంపీలు గెలిచినాడో అయ్యే ఇప్పుడు సెంట్రల్ లో పవర్ నిలబెట్టే పరిస్థితికి వచ్చినటువంటి పరిస్థితి కింగ్ మేకర్ గా చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా. దానివల్ల ఏమైనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఈయన కూడా చాలా మంది కోరుకున్నారు, బాస్ ఈజ్ బ్యాక్ కావాలా అని చాలా మంది కోరుకున్నారు. అభివృద్ధి ఈయనేమో జగన్ సార్ మీ సార్ ఏమో అభివృద్ధి పక్కన పెట్టినాడు, ఈయన వస్తే కొంచెం అభివృద్ధి అవుతుందనే ఒక ఆశ ఆకాంక్ష చాలా మంది ప్రజల్లో ఉండదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది అని నేను కూడా విన్నా. చూద్దాం ఏమవుతుందో. మనం ఇప్పుడు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయాల, వాళ్ళు మంత్రివర్గ విస్తీర్ణ ఏమి కాల. సత్యనబాబుని ఎందుకు వాళ్ళతో మళ్ళా కొడతానే ఉన్నారు? సచ్చినాం ఆల్రెడీ, ఎందుకు మమ్మల్ని మళ్ళా ఇటు జావ దుబ్బుతారా?
మరి మీరు పోతున్నారు ప్రమాణ స్వీకారానికి ఏమైనా? ఎట్లా మీ సార్ ప్రమాణ స్వీకారానికి పోలేరు కదా మీరు, ఆలోచిస్తున్నారు నేను బాను. కానీ అంత కసి ఏందినా ఆ బోర్డులు, వైఎస్ఆర్ బోర్డులు తన్ని పీకిరి. ఏది మన ఎన్టీఆర్ గారి బోర్డులు వైఎస్ఆర్ పెడితే పీకేసి తన్నారు, తన్ని పీకినారు. తన్ని నేను ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఫ్యాన్ రోడ్డుకి వేసి కొడతాన్నారు, కుక్కకో అది తోక కట్టేసి తిప్పుతారు ఊరంతా, బండకు కొట్టినట్టు కొడతా, ఉతికినట్టు బట్టలు ఉతికినట్టు ఉతుకుతానన్నా. కానీ జనాల్లో ఇంత వ్యతిరేకత ఉన్నదని మేము గ్రహించలేకపోయినాం. కానీ మీకు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు, సర్వే రిపోర్ట్లు ఉంటాయి, మాకు పెరగలేదా మీకు? బ్రహ్మాండంగా చెప్పినారు అన్న, మనం 175 గెలుచున్నాము, కుప్పం ఇంక్లూడింగ్. మనం ఆయన ఎవరు వేణుస్వామిను, తర్వాత ఇంకో నాగిన స్వామి ఓడు మాట ఈడి మాట చెప్పు. నరసింహాచార్య కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోయారు. మళ్ళేమన్నాడు సారీ నేను మాట్లాడినాడు ఇంకా సరిపోయినలా. నేను మామూలుగా వేసుకోవాలి, కోట్ల రూపాయలు పెళ్ళాల తాలిబొట్టులు తెచ్చి తాకట్టు పెట్టి మార్వాడి ఓడి కాడ బెట్టింగ్లు పెట్టినారయ్యా. ఎవడికి చెప్తావు ఈ బాధలో? వాళ్ళ పరిస్థితి ఏంది? ఇది నాకు ఈడేమో పోయా, ఈడి మాటలు వినే కదా వాళ్ళు బెట్టింగ్లు వేసింది. ఈ స్వాములు గురువులు ఇట్లాంటి డెకాయిట్ నా కొడుకులు అందరూ కూడా గురువులు స్వాములు ఏమన్నా కనపడితే వాళ్ళ కాళ్ళకు దండం పెట్టము, మెట్టు తీసుకొని పొళ్ళని రాళ్ళ కొట్టాలా. మన రాయలసీమలో కన్నా కొడతారు చూడు, చేతబడులు చేసే వాళ్ళకు ముందు పక్క పొలం రాళ్ళు దెబ్బ తిరగనీకుండా చెట్టు కట్టేసి కొడతారు. నా కొడకలను అట్టు కొడితే గానీ సమాజం బాగుపడదు. సమాజానికి ఏం కానీ చంద్రబాబు గెలుస్తారని కూడా చాలా మంది స్వాములు చెప్పున్నారు. వాళ్ళు చెప్పిన నేను ఒకటి చెప్తా ఏంటవా, 175 గెలుచాము, మాకు లక్ష మెజారిటీ వచ్చాది ఇని చెప్పలా. ఇన్ని చెప్పినారు ఎవరన్నా? చంద్రబాబు నాయుడు. మనకు ఎంతమంది చెప్పినారా? అన్న వస్తాడు, దీని ఎక్క శకలం పకలం పొకలం అని చెప్పి టన్ని యావతో లెక్కలేస్తారు కొడుకులో, యావతో లెక్కలేసి ఏడంత మెజార్టీ ఆడంత మెజార్టీ అంటారు. ఏమైంది ఇప్పుడు? కానీ టీడీపీ వాళ్ళు కూడా అనుకుని ఉంటారులే, మేము కూడా మా హ్యాష్ ట్యాగ్ నుంచి 120+ వస్తుంది అనుకునే, ఇంత భారీగా వస్తుందని ఎవరు ఊహించుండలే. ప్రజా తీర్పునైనా దీన్ని ఎవరు కాదనలేరు, నువ్వు కాదనలేవు, నేను కాదనలేను. ప్రజలు తిరస్కరించినారు పాలనను, మా అన్న మాట్లాడినటువంటి మాటలను, చేసినటువంటి తీరు, ఇచ్చిన హామీలు. కనెక్టివిటీ కూడా కట్ అయిపోయింది. సాంగ్స్ రాయించినాము, సాంగ్స్ కొట్టించినాము, ఇచ్చిన మాట తప్పితే ఓటు దబ్బినారు. అట్నే ఇచ్చిన మాట తప్పినవరా ఎర్రినా కొడక పాంగని సేవలు చాలు రాష్ట్రానికి అని చెప్పి వేసారు. ఏమి తక్కువ చేసిండు తక్కువ రాజన్న కొడుకు అని. ఆవిడ ఎంపీలో కుప్పంలో ఎమ్మెల్యే క్యాండిడేట్ భరత్ అయితే స్టేజ్ మీదనే పాట పాడినాడు, సిగ్గుమానలాంటి ఓడుకు ఎమ్మెల్సీ చేసాడు కుక్కకేసిట్టు. ఇప్పుడు నాకైనా అంతర్జాతీయ పదవి కన్నా వేసిట్టు అంటే నాకు ఎవరు లేదులే, నాకు నేనే సృష్టించుకొని అన్నకు మంచి చేయాలని చెప్పే సంకల్పంతోనే ముందుకు వచ్చినాయి. కానీ ఇప్పుడు నీకు నువ్వు పదవి తీసుకుంటా అన్న ఎప్పుడు అబ్జెక్షన్ చెప్పలేదు? ఎవరు చెప్పడు, ఎందుకు? మనం డ్యామేజ్ చేసే కదా, మనం యాడ్ డ్యామేజ్ జరుగుతా ఉంటే ఆడ మనం ఉంటాము, కవర్ చేస్తున్నాము, మనం కవర్ చేస్తా ఉన్నాము. సో మనం డ్యామేజ్ నీకు అనిపిస్తుంది ఇట్లా కవర్ చేస్తున్నావు అని. అవును, వాళ్ళకేమో పెద్ద బుక్క పెట్టినావు నువ్వు అనుకుంటున్నారు. లే టైంలే మనం ఎందుకు పెడతాం? ఇప్పుడు నేను కండువాను వాడినిట్టు ఎవరు వాడుండ్రు, ఎవరున్నా జగన్మోహన్ రెడ్డి అన్న వాడుంటాడా? ఆయన అసలు కండువానే వేసుకుని పార్టీ ఆవిర్భావం చేసిన శివన్న వాడుంటాడా? పార్టీ ప్రారంభించి పార్టీని పెట్టినటువంటి శివన్న కూడా వాడుండు, నేను వాడినిట్టు చేస్తారు. మరి పొద్దున్న లేచిన కాడి నుంచి రాత్రి దాకా మాకు డ్యామేజ్ జరుగుతుంది అంటే కండువానే, డ్యామేజ్ జరుగుతుంది అంతే కండువానే. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపినాము, ఎన్నో ఫోన్ కాళ్ళు, ఎన్నో బాధలు, ఎన్నో బందీలు. ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వగానే సైలెంట్ లో పెట్ట మర్చిపోయినా. ఇప్పుడు ఓటింగ్ పోలింగ్ జరిగిన రోజు జూనియర్ ఎన్టీఆర్ బ్లూ కలర్ షర్ట్ వేసుకొస్తే కూడా వదిలిపెట్టలే. ఆయన బ్లూ కలర్ వేసుకొచ్చింది వైసీపీకి ఓటేసేందుకు అని చెప్పి ఏమని చెప్తారని చెప్పి పోలింగ్ రోజు కూడా ట్రోల్ చేస్తారు. మహిళలందరూ వచ్చినారంటే అందరూ మా కోసమే వచ్చినారు, మహిళల ఓటింగ్ మాకుంది, సజ్జలు అయితే సైలెంట్ ఓటింగ్ పడింది మాకు. మస్తాన్ గారు తెలుసా నీకు? ఇంటర్వ్యూ కూడా చేసినావు సార్ ఏడా అప్పట్లో తెలంగాణ ఎన్నికలు అప్పుడు బోల్తా కొట్టినాడు ఆయన, ఇప్పుడు కూడా కొట్టినాడు. ఇప్పుడు కొట్టేది అటర్ ఫ్లాప్ అయిందా ఘోరంగా? ఏంది ఘోరంగా? ఇప్పుడు మేమేం చేస్తున్నాం అంటే ఈడి ఆడినాడని ఆరాధిస్తున్నాం. ఇప్పుడు ఆరాధిస్తున్నారా? దొరికితే ఏం చేస్తారా? ఏం సన్మానం చేసి పంపించాం. ఎట్లా సన్మానం, ఎట్లా ప్లాన్ చేసినారు? అదే పోదండ సాల్వా, ఒక బొకే, బ్రహ్మానందం చిటికలు ఆ మాదిరి చిటికలు వేసి ఆయన పంపిద్దామని ప్లాన్ లో ఉన్నాం. దొరకని చూద్దాం. సరే ఏది ఏమైనప్పటికీ కేకే సర్వే ఒకటి, ఆ చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు బాగానే చెప్పినారు, కరెక్ట్ గా చెప్పినారు. మేము నమ్మితే కదా, మా ఓడిని మేము నమ్మినాము. ఎందుకంటే మా ఓడికి కోటాను కోట్లు డబ్బు ఇచ్చినాం కాబట్టి. ఏది ఏమైనప్పటికీ రాయేష్ మేము ఓడిపోయినా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఏంది ఇప్పుడు తదుపరి కార్యాచరణ ఏంది? ఇప్పుడు లాస్ట్ ఫైనల్ గా ఓడిపోయినారు కాబట్టి తదుపరి కార్యాచరణ ఏమి ఉండదు. ప్రజల పక్షాన్ని నిలబడతాము,
పేదలకు అండగా ఉంటాము. ఇప్పుడు దాకా ఎన్నిసార్లు పేదలకు అండగా? ఇప్పుడు మళ్ళా ఉంటాం అండగా. ఎన్నిసార్లు అండగా ఉండేది? 2034 నుంచి 2034లోనా లేదంటే 2039లోనా టార్గెట్ ఎప్పుడో ఒకసారి అయితే ఖచ్చితంగా. అప్పుడు లోకేష్ అన్న పవన్ కళ్యాణ్ వీళ్ళు రాణిస్తారా మళ్ళీ? చూద్దాం, మా ప్రయత్నాలు మాకు ఉంటాయి కదా. మా దగ్గర డబ్బులు ఉండదు పుష్కలంగా, మేము ఏదైనా చేయగలుగుతాం, డబ్బుతోటి ఏమైనా ఏమైనా ధీమా ఉంది. ఏమైనా చేస్తామనేటువంటి సంకల్పంతో ముందుకు కానీ పోతాం. ఎక్కడ కూడా ఇంత ఘోర పరాజయం తర్వాత 151 నుంచి 10కి వచ్చినాక కూడా జనాలు ఓట్లేసి తిప్పికొట్టినాక కూడా రియలైజేషన్ అనేది ఏం లేదు. ఏం ఉండదు, చెత్త తుప్పు అని కూర్చా ఉండదు అస్సలు. అసలు నువ్వు ఆలోచన చేయాల్సిన పనేలే. మాకు ఉండదు అయింది అంటల్లా, పట్టించుకోలే, ఏం పట్టించుకోబడలేదు. ఆలోచన కూడా మనం మళ్ళీ కలుద్దాం. మీరు అన్నట్టుగా 6 నెలల తర్వాత cabinet అయిన తర్వాత డెవలప్మెంట్ ఎంతవరకు వచ్చిన తర్వాత 6 నెలల తర్వాత కూర్చొని మళ్ళీ మాట్లాడదాం. ఖచ్చితంగా మాట్లాడదాం. అప్పుడు జగన్ పరిపాలన ఏంది, కూటమి పరిపాలన ఏంది అనేది మాట్లాడదాం. తప్పకుండా మాట్లాడదాం. థ్యాంక్ యూ సీమరన్న. ఓకే, ఇది ఇవాళ హ్యాష్ ట్యాగ్ లో సీమరాజుతో స్పెషల్ ఇంటర్వ్యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ.